రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలకు గాను తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అది విలేజ్ పార్కులు కావచ్చు, శ్మశాన వాటిక లాంటి కార్యక్రమాలు కావచ్చు, అనేక చేపట్టిన పథకాల్లో రాష్ట్ర స్థాయిలో గ్రామ పంచాయతీల నుంచి కూడా అభివృద్ధి జరిగిన కార్యక్రమం కనిపించింది. కానీ ఈరోజు ఆ సర్పంచ్లందరూ కూడా 10 సంవత్సరాల కాలంగా అప్పుల పాలైపోయి అనేక మంది ఇప్పటికీ ఆత్మహత్య చేస్తున్నారు. మరికొంతమంది కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల కుప్పగా మాటువంటి మా యొక్క బతుకుల్లో వెలుగులు నింపాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు అభ్యర్థించడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లందరూ కూడా నలుమూలటువంటి సర్పంచ్లందరూ కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. దానికి మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ తర్వాత టీజేఎస్ కోదండరామన్ కూడా హాజరయ్యారు. మరి సర్పంచ్లకు సంబంధించి వాళ్ళ యొక్క బాధలు ఇప్పటికే అనేకంగా ఉన్నాయి, కోకొళ్ళుగా ఉన్నాయి. గతంలో కూడా కొంతమంది సర్పంచులు భిక్షాటన సైతం చేసిన పరిస్థితి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు ఎటువంటి సాయాన్ని ఆశిస్తున్నారు, లేకుంటే ఎటువంటి డిమాండ్స్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? నా పేరు సౌదాని భూమన్ యాదవ్, రాష్ట్ర సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు సమావేశం సర్పంచ్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు సమావేశంలో మల్లు రవి గారు, రాష్ట్ర పీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, మా రాష్ట్ర మహిళా అధ్యక్షుడు ధనలక్ష్మి గారు రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 73, 74 రాజ్యాంగ సభలో 243 ఆర్టికల్ 29 అంశాలను అమలుపరచాలని చెప్పి ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది. 2018 కేసీఆర్ గారు ఆ యాక్ట్ తీసుకొచ్చి సర్పంచులు నానా ఇబ్బందులు పాలైన, నిధులు ఇవ్వకపోవడం, విధులు ఇవ్వకపోవడం, అధికారులు కల్పించకపోవడం వల్ల చాలా మటుకు ఇబ్బంది పడడం జరిగింది. ఆ యొక్క యాక్ట్ వలన మాకు ఒక జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్తో పెట్టారు. మేము ఎన్నోసార్లు విన్నవించాలి సీఎం గారికి, గత కేసీఆర్ గారికి. ఆ జాయింట్ చెక్ పవర్ వలన చాలా అడ్డంకాలు అవుతున్నాయి, అభివృద్ధికి అడ్డంకం అవుతుంది, నిధులకు అడ్డంకం అవుతుంది. కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీకారు జాయింట్ పెట్టినట్టయితే అది రికార్డు వారు చూసుకుంటారు, బాధ్యతగా ఉంటుందని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం. అయినా వినకుండా అదేవిధంగా కొనసాగడం జరిగింది. ముఖ్యంగా నిధులు దాదాపు 16 నెలల నుంచి సర్పంచులను అధికారులు సీఎం గారు ఒత్తిడి తెప్పించి పనులు చెప్పడం జరిగింది. ఎవరి స్థాయి తగ్గట్టు 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు బాకీలు తెచ్చి నిధులతోని వాళ్ళు పనులు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు 16 నెలలు బిల్లు రాలేదు, పెండింగ్ పెట్టేసి సర్పంచులు నాన్న ఇబ్బంది పాలయ్యారు. అప్పులు చేసి 13 సర్పంచ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మీరు చూశారు, తెలుసు. ఈ విధంగా దాని సందర్భంగానే ఇలా కేసీఆర్ చేసిన ఏవైతే సర్పంచ్లకు అన్యాయం చేసిండో, సర్పంచ్లను ఆత్మహత్య స్థాయికి తెచ్చిండో దానిపైన సందర్భం మీటింగ్ పెట్టాం. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఆ గతంలో ప్రభుత్వం కేసీఆర్ చేసిన పాపం నలిగే పోయిండు జరిగింది. మేము ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కోరేది ఏంటంటే, మేము కావాల్సింది ఇలా జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ తీసివేయాలా, ప్రభుత్వ ఉద్యోగం పెట్టాలా. అదేవిధంగా 16 నెలల బిల్లు ఏవైతుందో ఆ నిధులను ముఖ్యమంత్రి గారు వినియోగం జరుగుతుంది. వారు వచ్చి నెల రోజులు కూడా కాలేదు, కానీ మేము వారి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి 3 పర్యాయాలు కూడా గత ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర ప్రభుత్వం కావచ్చు, ఆ సందర్భాలలో ఎన్నికలు పెట్టేస్తే పర్వాలేదు, ఎన్నికలు నిర్వహించకపోతే ఉన్న సర్పంచులను కొనసాగించాలని చెప్పి మేము ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ బిల్ల దృష్ట్యా కేసీఆర్ గారి గతంలో 5 సంవత్సరాల కాలంగా ఎక్కడ కూడా ప్రస్తావన లేదు, సర్పంచ్ సంబంధించి ఐక్యంగా ఇటువంటి వేదికలు చూడలేదు ఎక్కడ కూడా. మేము ఎన్నికలు అయిపోగానే గత పాలన జరిగిన అప్పుల విషయంలో తీర్చాలనుకో డిమాండ్ ఉందా? ఇప్పుడు మేము ఎన్నోసార్లు పంచాయరాజ్ మంత్రి ఎర్రబెల్లి దగ్గర తీసుకువెళ్ళాం. సీఎం అయితే అపార్ట్మెంట్ మీకు తెలుసు, ఎమ్మెల్యేలు కానీ మంత్రికి అపార్ట్మెంట్ ఇవ్వలేదు, మాకైతే ఇచ్చే ప్రసక్తి లేదా. మేము ఒక మంత్రి గారి తీసుకువెళ్ళినా ఆ సమస్య పరిష్కారం ఎప్పుడు కాలేదు. కాకనే 16 నెలలు పెండింగ్ కూడా జరిగింది, వాళ్ళు ఇవ్వలేదు. ముఖ్యంగా దానివలన మేము ఇవాళ బయటకు వచ్చి సర్పంచులంతా ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి అందరినీ పిలిపించి, రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి మీటింగ్ పెట్టి ధైర్యంగా ఉండండి, మన పేదల ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన సర్పంచులకు అండదండగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం, రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క పంచాయతీ వ్యవస్థను మొత్తం న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో వారు పిలిపివ్వడం వల్ల అందరూ రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుగా ఉన్నారు. సర్పంచ్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 సర్పంచులు ఇప్పుడు రాజకీయాల అతీతంగా మేము రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మేము నిర్ణయించుకోవడం జరిగింది. పూర్తి మద్దతు తెలుపుతాం. ఎందుకంటే మద్దతు తెలుపుతాం, మా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసింది, విధుల అధికారం కల్పించారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం వల్ల మాకు కూడా న్యాయం జరుగుతుంది, నిధులు విడుదలవుతాయి. మాకు ఎన్నికలైన పరిశీలించారు, కొనసాగిస్తారని మేము ఆశిస్తున్నాం. గత ఎన్నికలకు కూడా అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది, కాబట్టి మేము కూడా ఆశిస్తున్నాం. మీరేం చెప్తారమ్మా? కేసీఆర్ గారు 5 సంవత్సరాల కాలంగా ఎక్కడ కూడా ఇటువంటి ఐక్యత ఇక్కడ కనపడలేదు, ఎక్కడ కూడా సర్పంచ్లో ఒక ఏకతాటికి వచ్చిన దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు అయిపోయి కేసీఆర్ గద్దె దిగంగానే అందరూ కూడా అప్పులు చెల్లించాలి, అప్పుల బాధలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం విన్నవించుకున్నారు. సో వాళ్ళు తీరుస్తున్న ఒక న్యాయం మీకు అనిపిస్తుందా, లేకుంటే గత ప్రభుత్వం ఏం జరిగింది?
గత ప్రభుత్వం, నా పేరు జూలూరు ధనలక్ష్మి, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఇప్పుడు. అయితే గత ప్రభుత్వము ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు, 5,000 మంది ఒకే మీటింగుకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చిరన్న ఒక్క విషయం తెలిసి జడ్చర్లలో 5,000 మందితోటి మీటింగ్ పెట్టినాం. గతంలో కూడా ఇదే ఐక్యతతోటి వచ్చిర్రు సర్పంచులందరూ. ఈరోజు ఏంటంటే ఒక డిస్టిక్ వైజ్గా డిస్టిక్ ప్రెసిడెంట్లని, అదేవిధంగా మండలాల వారీగా వాళ్ళు వెళ్ళి మండలాల వారీగా మీటింగ్ పెడితే మేము మూడు కోరికలు అడుగుతున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ని ఏమంటున్నాం అంటే, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ జెడ్పీటీసీగా తను గెలవడం జరిగింది. అంటే తను లోకల్ బాడీల గురించి సీఎం గారికి అన్ని విషయాలు తెలుసు. ఎమ్మెల్సీగా కూడా లోకల్ బాడీ నుండి గెలవడం అనేది జరిగింది రేవంత్ అన్న గారు. కాబట్టి ఆ మొత్తం విషయాలన్నీ క్లుప్తంగా సర్పంచ్ అంటే ఏంది, ఒక గ్రామ స్థాయి అంటే ఏంది, గ్రామాల నుండి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఊరికి చేద్దామన్న వచ్చిన పెండింగ్ ఉన్న బిల్లులు ఏందనేది ప్రతి ఒక్క విషయం పైన అవగాహన ఉంది. అదేవిధంగా పిఆర్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఉన్నారు కాబట్టి ఆమె కూడా గ్రామ స్థాయి నుండి వచ్చింది. సీతక్క గారు మీరు రోజు చూస్తూనే ఉన్నారు, అక్క కూడా చేసే సేవలు అవి ఇవి. అందుకోసం అని మేము అక్కకి విన్నవించుకోవడం కోసం పిఆర్ మినిస్టర్ గారుగా ఉన్నారు కాబట్టి మా కోరికలు తీరుతాయి. గత ప్రభుత్వంలో తీరలేదు. 5 సంవత్సరాలుగా ఎంతమంది అధికారుల దగ్గరికి పోయి, లేకపోతే ఎంతమంది మంత్రులను కలిసిరు, వాళ్ళ నుంచి ఏం సమాధానం దొరికింది మీకు? మేము గత 2019 ఆగస్టు 2కి జడ్చర్లలో మీటింగ్ పెట్టడం జరిగింది 5-6 వేల మంది సర్పంచ్లతోటి. అంటే చెక్ పవర్ మాకు ఉప సర్పంచ్ కొద్దు, అథారిటీ ఉన్నటువంటి సెక్రటరీ గతంలో ఏ విధంగా ఉందో పంచాయతీరాజ్ యాక్ట్ అదే ప్రకారంగా సర్పంచ్లకు ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఆ రోజు కూడా రోడ్లెక్కి రాస్తారోకోలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అడిగేది ఏంటంటే, పిఆర్ మినిస్టర్ గారిని అడిగిన రేవంత్ దయాకర్ గారిని ఏమన్నారు, గతంలో 2019 ఆగస్టు 3 రోజు మమ్మల్ని సీఎం ఆఫీస్కి పిలవడం జరిగింది. 7గురం వెళ్ళినాం. ఇక్కడ ఉన్నారు నత్తి మల్లేష్ అన్న కానీ, శంకర్ అన్న కానీ, భూమన్న గారు కానీ, నేను, ప్రణీల్ చందర్ గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వీళ్ళందరం మైపాల్ రెడ్డి గారు, వీళ్ళందరం కలిసి ఆ రోజు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం అనేది జరిగింది. ఆ రోజు ఏమన్నారంటే, ఒక 6 నెలలు ఆగురు బిడ్డ, మీకు తెలుసు మాటల మాయగాడని, కేసీఆర్ గారు అంటేనే మాటలు మాయ చేస్తాడు, అలాంటి ఆయన కాబట్టి బిడ్డ 6 నెలలు ఆగుర్రి, మీకు ఏ పరిస్థితి ఉన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కదా, ఇచ్చినంతనే ఇచ్చి తీసేయొద్దు, ఇబ్బంది అవుతుందని ఒక వార్డు మెంబరు ఉప సర్పంచ్గా అవుతారు, వాళ్ళకు మాకు లింక్ పెట్టి వాళ్ళు సైన్ పెడితేనే మాకు డబ్బులు డ్రా చేసుకుంటట్టు చేసిరని అంటే 6 నెలలు ఆగురు బిడ్డ చేస్తామని ఆ రోజు మాట్లాడారు. ఎర్రవెల్లి దయాకర్ రావు గారికి చాలాసార్లు ఒక 10 సార్లు పోయినాం. ఇప్పటికి మా టీం అంతా స్టేట్ కమిటీ పోయినాం, జిల్లా కమిటీ కూడా వచ్చిరు చాలామంది. అప్పుడు వెళ్తే కూడా మీకు తెలుసు కదమ్మా, మేము సీఎం గారికి చెప్పే లెవెల్ ఉన్నామా అని మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఆ పిఆర్ మినిస్టర్ గారికి పాపం ఏం దాకిందంటే సర్పంచ్లదే దాకింది ఈరోజు. ఎందుకంటే ఒక 26 ఏళ్ళ అమ్మాయి యశస్విని రెడ్డి, నేను హ్యాండ్సప్ చెప్తున్నాను నిజం, ఒక మా మీద కసితోటి సంఘాలు లేవు, సర్పంచులు లేరు, ఏడున్నాయి మీ సంఘాలు అంటే, సంఘాలు లేని తెలంగాణ ఏడంగా వచ్చింది, నీకు ఏడ కూర్చున్నావు నువ్వు తెలంగాణ పీఠం మీద, నువ్వు ఎట్లా కూర్చున్నావు అనేది కూడా అడుగుతున్నాం. ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ఈ మాట చెప్తున్నాము. 26 ఏళ్ళు లేదు, నేను మీ సర్పంచ్ అంటేనే ఇండిపెండెంట్గా గెలుస్తాం మేము. నేను కాంగ్రెస్గానే ఉన్నాను, కాంగ్రెస్గా ఉన్నా కూడా సర్పంచ్ల సమస్యలపై కొట్లాడిన కాబట్టి నేను మహిళా అధ్యక్షురాలుగా 5 ఏళ్ళ నుండి నేనే కొనసాగుతున్నాను. ఎందుకంటే ఏది ఉన్నా కూడా మా సర్పంచ్లకు సమస్యల పైన కొట్లాడే శక్తిగా ఉన్నానో, వాళ్ళు ఇచ్చినటువంటి అదృష్టం ఏంటంటే మా సర్పంచుల గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నాను. ఏ మినిస్టర్ కానీ అదే తాగుడు బ్యాచ్ పోయి కూర్చునేది అంటారు చూడు, గలొక్కరు పోయి మినిస్టర్లుగా ఆయన దగ్గర కూర్చునేది కేసీఆర్ గారి దగ్గర తప్ప, సర్పంచులకు అన్ని పాపాలు చేసిరు కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో మీరు చూస్తున్నారు. 65 సీట్లు ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ 64, ఒకటి సిపిఐ తోటి 65 సీట్లు. అలాంటివి అదే గ్రేటర్ హైదరాబాద్లో సర్పంచులు ఉంటే ఇవాళ 30 సీట్లు కూడా ముడ్డు మీద దాన్ని తీసుకుంటారు సర్పంచులు. నిజం చెప్తున్నా, ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే ఊరేసుకొని చనిపోయిన సర్పంచులు ఉన్నారు. ఆర్థిక సాయం చేయండి అని కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి, అయ్యో నా సర్పంచ్ చనిపోయిందని ఏ సర్పంచ్కి కూడా వచ్చి తోడుగా ఉండి 10,000 ఇచ్చిన దాఖలాలు లేవు సర్పంచ్లకు. కాబట్టి ఈరోజు మేము కోరుకునేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు ఇది
గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాలు పచ్చదనంగా ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఉంది కాబట్టి 73, 74 అమెండ్మెంట్ ప్రకారము మాకు ఉన్నటువంటి 29 అధికారాలు ప్రతి సర్పంచ్ చేతిలో ఉంటే ఏ ఎమ్మెల్యే దగ్గరికి కానీ, ఎంపీ గారి దగ్గరికి కానీ, సీఎం దగ్గరికి పోలేరు జనాలు. కాబట్టి ఆ లోకల్లో ఉండే సర్పంచ్ కాబట్టి ఇలాంటి అధికారాలన్నీ మా సర్పంచ్లకు ఇచ్చి, అదేవిధంగా గత 16 నెలల నుండి రావాల్సిన ఎస్ఎఫ్సి నిధులు కూడా కొంచెం రిలీజ్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లలో ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లోనే ఒకరికి 20-30 లక్షలు పెండింగ్లో ఉన్నాయి బిల్లులందరికీ. అదేవిధంగా పెండింగ్ బిల్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఉన్నది. ప్రతిపక్షం ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా మీకు సపోర్టివ్గా ఉన్నది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఏం చేయబోతున్నారు? మద్దతు తెలుపుతాం కంపల్సరీ. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతాం 100%. మొన్న చూసిరు కదా, మీరు అందరు చూసిరు ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచిరో. ఈసారి ఎంపీలకు కూడా సర్పంచులందరూ ఏకాభిప్రాయంతో ఇప్పుడు ప్రామిస్ కూడా చేయడం జరిగింది. మాకు ఏం లేదు, తీర్మానం కూడా చేసుకున్నాం. మేము మా బిల్లులన్నీ పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేస్తే మేమందరము ఆ ఎలక్షన్ల వరకు, ఎంపీ ఎలక్షన్ల వరకు మేమందరము ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్కు సపోర్టుగా ఉంటామని మనస్సాక్షి చెప్పడం అనేది జరిగింది. సర్పంచులందరూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గత 10 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో జరిగిన బాధలు, సర్పంచుల బాధల పైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు కోదండరాం గారు మరియు మల్లు రవి గారు, హరగోపాల్ ప్రొఫెసర్ గారు హాజరైనరు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకొని మా సమస్యలన్నీ వారికి తెలియజేసినాము. ఎందుకనంటే రాబోయే రోజులలో ఈ నెలాఖరుగా మా సర్పంచ్ల పదవీ కాలం ముగుతుంది కనుక ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ పెట్టే సమయం లేదు కనుక ఇవాళ సర్పంచ్లకే పర్సన్ ఇన్ఛార్జిగా ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసినాము. అట్లాగే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లకు అనేక ఇబ్బందులు అయినాయి. మా టర్ములో కరోనా సమయంలో 2 సంవత్సరాలు కూడా మాకు ప్రజలకు సేవ చేసినాం. దానికోసం మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని చెప్పి, రెండవది మాకు పెండింగ్ బిల్లులు కూడా చాలా రావాల్సినాయి, గత ప్రభుత్వంలో చేసినాయి. దిగిపోతే బిల్లుల సమస్యలు అవుతాయి కనుక మేమంతా వారికి తెలియజేసినాం. ఎందుకంటే పెద్దలు ముఖ్యమంత్రి గారు లోకల్ బాడీ నుంచి వారి రాజకీయ జీవితం ప్రారంభమైంది కనుక ఖచ్చితంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా సర్పంచ్లందరికీ ఎలక్షన్స్ అయ్యే వరకు పర్సన్ ఇన్ఛార్జ్ ఇస్తాడన్న నమ్మకం మాకు కలుగుతున్నది. అట్లాగే ఇవాళ అందరం సర్పంచ్లను కలిసి ఈ సభా వేదిక ద్వారా రాబోయే రోజులలో ఏదైనా కానీ ప్రభుత్వానికి సపోర్ట్గా మేము ఉంటామని, ఏ రాజకీయంగా ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రభుత్వానికి సపోర్ట్గా మేము పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తూ కూడా తీర్మానం చేసినాం. రెండవది ఇవాళ సర్పంచ్లం అనేటిది ఏ పార్టీ సింబల్ లేకుండా మేము గెలిచి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ కింద ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఆ అవార్డులు వచ్చిన ఘనత కేవలం గ్రామాలలో ఎట్టి సాగిరి చేసిన మా సర్పంచ్లేదే కానీ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ది కాదు, అక్కడ ఉన్న మంత్రులది కాదు. అవన్నీ గుర్తించి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసినాము. తప్పకుండా వారు సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో రాష్ట్ర సర్పంచుల సమస్యల గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడడం జరిగింది. మేము 2019 జనవరిలో ఎన్నిక కాబడినాం. మేము ఎన్నిక కాబడి నుండి మాకు జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచులకు ఇచ్చి ఒక 9 నెలల కాలయాపన జరిగింది. అదేవిధంగా ఒక 2 సంవత్సరాలు కరోనా వల్ల మన గ్రామాలే కాదు, పట్టణాలే కాదు, రాష్ట్రాలే కాదు, ప్రపంచమే అతలకుతలమైన సందర్భాలలో కూడా మేము గ్రామ పంచాయతీలో ప్రాణాలు తెగించి కూడా పనులు చేయడం జరిగింది. అంటే మేము 5 సంవత్సరాల కాలంలో మేము 5 సంవత్సరాలు పని చేసుకుంటున్నాం. 3 సంవత్సరాలు అట్లా గడిచినా 2 సంవత్సరాలే మేము అంటే అధికారికంగా మేము మా పదవిని అనుభవించిన సందర్భాలు. అయితే ఈ గవర్నమెంట్ మన 2018 చట్టం తీసుకొచ్చి మాకు అన్ని సమస్యలు అంటే అన్ని పనులను చట్టంలో భాగస్వామిగా చేసుకుంటూ మాకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల దాకా ఒత్తిళ్లు తీసుకొచ్చి పనులు చేయించిన తప్ప చేసిన పనులకు బిల్లుల విషయంలో అదే విధంగా మాకు బాధ్యతగా వాళ్ళు ఆ పని చేయక వాళ్ళ రికార్డు కోసమే పనులు చేయించడం వల్ల మేము ఆ పనులు కూడా మేము డబ్బులు పెడితేనే ఆ పనులు అభివృద్ధి జరిగింది తప్ప ఆ అభివృద్ధి పనులు కూడా కళ్ళ ముందు కనబడుతున్నాయి గ్రామాలలో. ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందినాయి, కానీ దానికి సంబంధించిన డబ్బులు మేము పెట్టడం వల్లనే చెందినాయి. కానీ ఆ డబ్బులు మాకు రాక చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇబ్బందులు పడ్డారు, మిగతా సర్పంచులు రోడ్డు మీద పడినారు. కాబట్టి మా టైం కూడా
ఈ జనవరితో 31 తారీఖుతో ముగిస్తుంది కాబట్టి మాకు మిగతా బిల్లులు కూడా రావాలన్న ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఏదైనా మన మన ఇప్పుడు ఎలక్షన్ లేట్గా అయ్యే సందర్భంలో ఉన్నంత టైం వరకు కూడా మాకే స్పెషల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇచ్చి మాకు చేయాలనే ఉద్దేశంతో మా గ్రామ స్పెషల్ ఇన్ఛార్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు సమావేశమై మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన సర్పంచ్ పక్షాన మాట్లాడారు కాబట్టి వాళ్ళు సానుకూలంగా మాట్లాడారు కాబట్టి వాళ్లకు మేము విన్నవించుకోవడం కోసం ఈరోజు అందరం సమావేశమై మేము ఈ విషయాలను చర్చించి గవర్నమెంట్కు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సర్పంచుల రౌండ్ టేబుల్ సమావేశంలో సర్పంచుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరం పాల్గొనడం జరిగింది. మేము 2019లో గెలిచినాము. అప్పుడు మాకు చెక్ పవరు వచ్చేంత వరకే 9 నెలల కాలం గడిచినా కూడా మేము ఆ కొత్తగా గెలిచిన ఉత్సాహం కావచ్చు, లేకపోతే ఊళ్ళో ఉన్న సమస్యలు కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని చెక్ పవర్ రాకుండా కూడా జేబులకై కొన్ని నిధులు పెట్టి డబ్బులు ఖర్చు చేసుకొని ఊళ్ళో పనులు చేయడం జరిగింది. దాని తర్వాత చెక్ పవర్ వచ్చిందనే సమయంలోనే కరోనా అనే మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి 2 సంవత్సరాల టైం గడవడం జరిగింది. దానివల్ల మేము అప్పుడు కూడా దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి కావచ్చు, సకాలంలో బిల్లులు రాకపోయినా కూడా మేము డబ్బులు అప్పులు చేసి అప్పుడు కూడా ప్రజలను కన్న బిడ్డల లెక్క కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా మాకు ఇక ఎంత పనులు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మన బోర్లు కావచ్చు, మోటార్లు కావచ్చు, మన ఎలక్ట్రిసిటీ బల్బులు కావచ్చు, ఇంకా ఇవన్నీ చేసుకుంటూ పోయినా కూడా ఆ వచ్చిన నిధులతోటి గ్రామ పంచాయతీ వర్కర్లకు, కరెంటు ఛార్జీలకు, ట్రాక్టర్ ఈఎంఐలకు వీటికే సరిపోయినాయి కాబట్టి అట్లనే దొబ్బుకుంటూ వస్తున్నాం. అయినా కూడా మేము చేసుకుంటూ ఊళ్ళే పరిస్థితులను బట్టి ఇంకా పనులు చేసుకుంటూ పోవడం జరుగుతున్నది. అయినా కూడా మాకు నిధులు సరిపోకపోవడం వల్ల ఈరోజు అష్ట కష్టాల పడుతూ అప్పుల పాలయ్యి ఎంతోమంది సర్పంచ్ మిత్రులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కొంతమంది బంగారాలు కుదబెట్టో, లేకపోతే భూములు కుదబెట్టో, భూములు అమ్ముకోనో కూడా సర్పంచ్గా గెలిచినాం కాబట్టి ప్రజలు మళ్ళా ఆదరించి మన మీద నమ్మకం పెట్టి మన మీద విశ్వాసంతో గెలిపించారు కాబట్టి అందుకు ప్రజల మీద నమ్మకం పెట్టుకొని వారు మనకు విశ్వాసాన్ని చూపించినప్పుడు మనం కూడా వారిని అష్టకష్టాలు పెట్టుకోవద్దని చెప్పి ప్రజలకు సరిపోయినట్టుగా పనులు చేసుకుంటూ పోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ కరోనా సమయంలో 2 సంవత్సరాలు వేస్ట్ అయింది. చెక్ పవర్ రావడానికి 9 నెలలు వేస్ట్ అయింది. మేము చేసిన సర్పంచ్ పదవి కాలం కరెక్టు మాకు 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల కొన్ని ఉప ఎన్నికలు కావచ్చు, కొన్ని అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఇప్పుడు మళ్ళా నూతనంగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ జరగడం వల్ల ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కూడా మాకు కూడా అధికారులు సక్రమంగా పనులు అందించలేకపోయింది కాబట్టి అందుకోసం అధికారులను ప్రభుత్వమేమో అధికారుల మీద చర్య తీసుకుంటే అధికారులు ఏం చేసిర్రు, వాళ్లకు సంబంధించిన పనులను మాత్రం మా మెడ మీద కత్తిపెట్టి చేయించడం జరిగింది. కానీ మా బిల్లులను మాత్రం అట్లనే మాకు చేయలేకపోయినరు. సరే, దేశంలో ఉన్న ఆర్థిక అభివృద్ధి వ్యవస్థ కావచ్చు, సకాలంలో బిల్లులు రాకపోవడం కావచ్చు, ఏది జరిగినా కూడా గతంలో ఉన్న ప్రభుత్వంలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన సీతక్క గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా సర్పంచుల బాధలు చూడలేక అప్పుడు కొంత అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వారే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మా యొక్క కష్టాలను గుర్తించి మా యొక్క కన్నీళ్లు దుడవాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకొని మా కరోనా కాలంలో అయిన సమయము ప్లస్ మా చెక్ పవర్ వచ్చేదాకా ఉన్న సమయం, ఆ సమయాన్ని మాకు వెచ్చుబాటు చేసి ఎలక్షన్ అయ్యేంత వరకు మాకు వెచ్చుబాటు చేసి మమ్మల్ని అందరిని ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ, ఉన్న ప్రభుత్వాన్ని కానీ, మంత్రులను కానీ, అధికారులను కానీ అందరినీ వేడుకుంటున్నాము.